మోసం ఒక్కసారి చేయగలరు, కానీ పదే పదే అదే మోసం చేయడం అన్నటువంటి రామోజీ గారి నైజం అన్నటువంటి దానికి సాక్ష్యం ప్రస్తుతం ఈనాడును చూస్తుంటే వలువలు వదిలేసినటువంటి విలువలకి సజీవ సాక్ష్యంగా మారింది. ఓటు హక్కుపై వేటు, అదే జగన్ రూటు. ఎవరి ఓటు హక్కు తీసేస్తున్నారు? ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటూ ఇక్కడ మాకు ఆస్తుంది కాబట్టి ఇక్కడ ఓటు ఉండాలి అన్న వాళ్ళకి తీసేస్తున్నారు. యాజ్ పర్ నామ్స్ ఏంటి? 6 నెలలు నువ్వు ఆ ఇంట్లో ఉంటే అది నీకు ఓటు హక్కు వస్తుంది, అక్కడ అడగచ్చు. ఇక్కడ ఉన్నారో లేదో అందరికీ తెలుసు, లేనటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు. ఎందుకని? హైదరాబాద్లో ఉంటారు, ఉద్యోగాలు వ్యాపారం అంతా అక్కడే చేసుకుంటారు. ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఇక్కడ దీన్ని శాసిస్తారు. కర్ణాటక లేదా ఇతర దేశాల నుండి చేస్తున్నటువంటిది అదొక పెద్ద దందా అయిపోయింది. దాన్నే అసలు రూల్ ప్రకారమే చేయకూడదు, వాళ్ళ ప్రదేశాల్లోనే ఓట్లు వేయాలి. అవి ఎన్నికల సంఘమే తీస్తుంది. కంప్లైంట్లు వైసీపీ తరఫున ఇచ్చి ఉండొచ్చు, తెలుగుదేశం కూడా ఇచ్చింది కదా వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్లు, వీళ్ళు లేరు వాళ్ళు లేరని. కాకపోతే ఏదో ఒక బురద రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, బురద రాతలు రామోజీ గారు రాయిస్తుంటారు.